నడిపించి తిప్పుతాను గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నావు నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు? ముఖ్యమంత్రి అయితే నీకేమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు? నువ్వెంత, నీకు బతికెంత జగన్? ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవ్వడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడకి కొట్టుకుంటా ఉన్నావు, పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నావు. ఆ రోజులు అయిపోయి గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడేట్లా గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదే మాట్లాడుతున్నా. రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు మాకు భయాలు ఉండవు. మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమి వచ్చి పోరాటం చేసే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు మీరేననుకోండి, మీరు చెప్తున్నారు మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీది సింహాల సమూహం కాదండి, మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా తోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది. ముఖ్యంగా ఇక్కడున్న మార్వాడి సోదరులందరికీ ఈ రోజున మహావీరుడి జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాము. అలాగే ముస్లిం సమాజానికి కూడా, ముస్లిం దారి పొడుగుతా ముస్లిం సోదరి సోదరులు నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటేయరు అంటే ఒకటే చెప్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే, గుజరాత్ లో మనకి గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరిని అలా చేయరు. అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ, అస్సాం కానీ ఏదైనా సరే తెగల గొడవల్ని మత గొడవలుగా చెప్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, మీ మీద ఈగ వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను. అందుకని వీళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకండి. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్ల గారికి, రెవరెండ్స్ కి నేను చాలా సభల్లో చెప్పాను, ఇంకోసారి చెప్తా ఉన్నాను, మత ప్రచారం మీకు స్వేచ్ఛ ఉంది. నిన్న రాజానగరం సభలో కూడా చెప్పాను, మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు. నేను అన్నది ఒక్కటి, తిరుపతిలో, తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు, దానికి సంబంధించి మాట్లాడడం తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది. ఎవరి మతాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాలని వారు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు. అదే నేను అంది. ఇది తప్పైతే నన్ను గురి తీసేయండి, అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి. నేను మాట్లాడుతుంది నేను కన్వీనియంట్ గా మాట్లాడట్లా, రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నాను. అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలేను. క్రిస్టియన్ ఫాదర్లకి, రెవరెన్స్ కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి, అది నాకు ఇబ్బంది లేదు. ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి, ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గితే నాకు భయం లేదు. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్. ఏది సరైందో అదే చేస్తాను నేను.
దానికే నిలబడతాము. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని. దయచేసి అందరూ ఈ వైసీపీ ట్రాప్ లో పడకుండా అందరూ పెద్ద మనసుతోటి కూటమిని అర్థం చేసుకొని భారీ మెజారిటీతో, చిన్న మెజారిటీ సరిపోదు, భారీ మెజారిటీతో గెలిపించండి. రేపు నాయకర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు. వారికి అఖండ స్వాగతం పలికి ఆయన అందరి దగ్గర అందరూ నామినేషన్ వేయించండి. అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నామినేషన్ సమయంలో కూడా ఆయన భీమలు వేస్తారు. వారికి కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి. కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు 23న నేను కూడా అదే రోజు వేస్తున్నాను. 23 నాతో కలిసి ఆయనకి నేను పిఠాపురంలో వేస్తుంటే ఆయన భీమవరంలో వేస్తున్నారు ఎంపీగా. తీయలేదు. ఈ దీంట్లో మీరు ముంచే కొద్ది ప్రేమ ఉండదు, పగిలే కొద్ది పదిలే కొద్ది. దాహం తీరుస్తుంది, శత్రువులకి ఆయుధమేది. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ మర్చిపోతున్నారు? భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును తెమించి ఇంకేం చెప్తున్నారు? పోరాటం మీతో స్టార్ట్ చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం మీతో భవన నిర్మాణ కార్మికుల కోసం స్టార్ట్ చేశారు. రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యలే పరిష్కారం చేస్తారు. అంటే మనస్ఫూర్తిగా అన్ని సమస్యలకి, ఎందుకంటే అన్ని సమస్యలు ఒక రోజు ప్రస్తావించలేం కాబట్టి పెద్ద మనసుతో అందరి నేను అడ్రస్ చేస్తాను. మీ ఆశీస్సులు ఉండగా నాకు ఆరోగ్యం ఏమవుతుంది బలంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వస్తుంది మన ప్రభుత్వం, మనమే మన కూటమి. మీకోసం సేవకుడు ఆయన, మీ అందరి సేవకుడిని. మీ కుటుంబంలోని ఒకడు వచ్చి రాష్ట్రం కోసం నిలబెడితే అలాంటి వాడిని నేను ముందుంటాను. అందరినీ తీసుకెళ్తా. మొదటి దెబ్బ పడితే నాకు పడాలి, మీకు కాదు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో ఏపీ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.